మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. జాయ్ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూన్ నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము, యోగ బలము, వెలుగు బలం, ఈ నవగ్రహాల బలం అనేది వీళ్ళకి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ 9 నవగ్రహాలలో ఒక నెల ఒక టైంలో ఏడిపిస్తుంటుంది, ఒక నెల నవ్విస్తుంటుంది, ఒక నెల బాధ పెట్టిస్తుంటుంది, ఒక నెల దుఃఖాన్ని ఇస్తుంటుంది. ఇలాగా ఈ 9 నెలలు వీళ్ళకి చాలా జాగ్రత్తలు పడాలి. ఎవరో ఏదో చెప్పారని కాదు, మనం ఏ పని చేస్తున్నాము, మనం చేసే పనులు ఎలా ఉంది, మరి మన భార్య పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలకి ఏ విధంగా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, మనం చెప్పిన మాట వాళ్ళు ఎందుకు వినట్లేదు, వాళ్ళు మనం ఎంత మాట చెప్పినా కూడా మన మాటని పక్కకు పెట్టి వాళ్ళ డైరెక్షన్లోనే పోతున్నారు, మన డైరెక్షన్లో కాకోకుండా అని మేము తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి కట్టుకోవాల్సిన ఇల్లు, గృహ ప్రవేశము లేదా ఆఫీసు కానీ, ఒలువైంది పెద్దవాళ్ళు సంపాదించిన స్థిరాస్తులు కానీ ఇప్పుడు మీకు వెలుగులోకి రాబోతున్నాయి. మీరు ఇప్పుడు చాలా జాగ్రత్త పడాలి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి జ్ఞాపక శక్తి, మెమోరీ శక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఏదైనా సరే అవలీలగా ఇల్లు కనిపెట్టేస్తారు. ఏ విషయమైనా సరే ఫలానా జరుగుతుంది, ఫలానా జరగబోతుంది, ఇది వస్తుందని కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు పడతాడు. మరి ఇలాంటి జాగ్రత్తలు పడే వాళ్ళకి ఈ గ్రహాల వల్ల ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది చాలామందికి ప్రశ్న. ఈ ప్రశ్నకి మెయిన్గా ఏంటంటే, వీళ్ళు ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తుంటారు, ఎన్నో గుళ్ళకి వెళ్తుంటారు. ఆ గుళ్ళల్లో వీళ్ళు చేయాల్సిన పూజా బలాలు ఒక రకంగా ఉంటే వీళ్ళు ఇంకో రకంగా చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మంత్రం రివర్స్ అవుతుంటుంది. వాళ్ళకి తెలుసు, కానీ తెలిసినా కూడా ఆ విధంగా పోకోకుండా ఇంకో రూట్లో వెళ్ళిపోతుంటారు. ఇంకో రూట్లో పోయిన దానివల్ల లేనిపోయిన సమస్యను తెచ్చుకుంటుంటారు. అలా సమస్యలు మీరు తెచ్చుకోవద్దండి. ఎందువల్ల అంటే, మీకు ఉండాల్సిన సమస్య ఒకటి, మీరు చేసే పూజ ఒకటి. దెబ్బ ఒక చేతికి తగిలితే మందు ఒక చేతికి రాస్తే మందు. అందువల్ల మనకి ఇది ఎక్కడ తగిలింది, దీనికి ఎక్కడ మందు పెట్టాలనేది మేము తెలుసుకోవాలి. మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీళ్ళకి చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి. తర్వాత మరి మీకు విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, ఉద్యోగ విశేషాల్లో కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేయబోయే వాళ్ళకి మంచిగా అభివృద్ధిగా రాబోతుంది. మరి వీళ్ళకి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కలహాలు, ఆ కలహాలతో వాళ్ళ సంసారం భంగం కావటం, లేనిపోయిన ఆశలు తెచ్చుకోవటం, లేనిపోయిన వాళ్ళతో ఇల్లు స్నేహం చేయటం, చెడు స్నేహాలకి, చెడు బానిసకి, చెడు వ్యసనాలకి బానిస కావటం. దానివల్ల ఇలా కెరీర్లో ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా, వెనక్కి పోకోకుండా చాలా చాలా వరకు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది. పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడ్డవాడిని మనం కింద పడ్డవాడిని మనం లేపాలి. అది మన మానవ ధర్మం. పడ్డాళ్లే అయిపోయాళ్లే, ఇక ఈడు చరిత్ర అయిపోయిందిలే, ఇక ఈడు లేవలేడు, ఇక అయిపోయింది, ఈడు చరిత్ర అయిపోయింది, ఈడు మనకి ఎదురు రాలేడులే అని చాలామంది అనుకుంటారు. కాబట్టి మనకి 1 నుంచి 0 ఉంటుంది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ 1, లాస్ట్ 0. 0 తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ 1 వస్తుంది కదా. అదేవిధంగా ఈ జీవితంలో కూడా మనం చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. మనం ఒక పని చేస్తాము, ఆ పని ఆ టయానికి రాకోకుండా అయిపోయింది అనుకుంటాం మన పని, కానీ కాదు. కొద్ది మన టైం, మన బుర్రను ఉపయోగించాలి, మన ఆలోచనని ఉపయోగించాలి.
ఎదుటివాడు మనతో ఎలాగ మాట్లాడుతున్నారు, మనం మంచి చేయాలనుకుంటున్నాడా చెడు చేయాలనుకుంటున్నాడా కూడా కొంచెం గ్రహించుకోవాలి. వాళ్ళు ఏది చెప్పినట్టుగా మనం అదే ఎన్నుకుంటూ పోతే జీవితంలో ఏది చేయలేం, ఏది ఎదగలేం. కాబట్టి కొన్ని ఎదగాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాల్సిందే, తప్పదు. కాబట్టి ఇది మనకు కావాలని పట్టుదలతో ఉండకూడదు. పట్టు ఇడుపు అన్నాడు, ఆ పట్టు ఇడుపుని చాలా గ్రహించుకోవాలి. ఆ విధంగా గ్రహించుకునేట్టుగైతే గొప్పవాళ్ళు అవుతారు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి, ఈ మీనరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పగా ఉంటుంది. దైవ అనుగ్రహం అనగా మహావిష్ణు కానీ, తర్వాత మహాలక్ష్మి కానీ, లేకపోతే వీళ్ళకి శ్రీ ఆంజనేయ కానీ, ఈ 3 దేవుళ్ళ వరకు ఎక్కువగా పూజించాలి. ఈ మూడు దేవుళ్ళని వీళ్ళు ఆరాధించి పూజా బలం చేసి వీళ్ళు ఆ దేవుళ్ళని ఇంట్లో నిలుపుకునేట్టుకైతే ఇలా జీవితంలో ఎలాంటి చెడు అనేది రాదు. ఎక్కడికో ఎదుగుతారు, ఎన్నెన్నో పనులు పూర్తి చేస్తారు, ఎంతమందో ప్రజలకు హెల్ప్ చేస్తారు, ఎంతమందో ప్రజల్ని కాపాడుతారు. ఇలాంటి జాతక యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పూజా బలాలు కొన్ని ఉంటాయి. ఈ 3 దేవుళ్ళు చెప్పాను. మరి ఆ దేవుళ్ళకి చేయాల్సిన పూజా విధానాలు, కొన్ని పద్ధతులు కొన్ని పాటించాలి. మనకు అన్ని తెలుసులే అనుకుంటే కాదు, కొన్ని తెలియని కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకొని ఆ మంచి రూట్లో మీరు పోయినట్టుగైతే మీ జీవితంలో మీరు అనుకున్నట్టుగా తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడ పోయినా కూడా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, వదిన మర్దలను కానీ చాలా వరకు మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో. ఎందువల్ల అంటే వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మీకు వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొన్ని మిమ్మల్ని సృష్టించి, లేనిపోయిన దాంట్లో ఇరికించి, పోలీస్ స్టేషన్ దాకా నడిపించి, కోర్టు దాకా నడిపించి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని చూస్తుంటారు. కాబట్టి మీరు అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుగైతే మీ జాతకంలో అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు వెలుగులోకి వస్తుంది. మరి మీరు పొద్దున లేచిన తర్వాత, పొద్దున లేచేటప్పుడు మీరు మంచం మీద నుంచి బయటికి కానీ, లేదా కింద పండుకున్న కింద నుంచి మనం లేచేటప్పుడు కానీ, మనం నిద్రించి లేచినప్పుడు ఓం శ్రీ కాలభైరవాయ నమః అని లేవాలి. కాలభైరవ ఆయన అయిపోయిన తర్వాత ఇక మీరు ఏ దేవుణ్ణి మనసులో అనుకుంటారో ఆ దేవుణ్ణి ఆరాధించండి. శ్రీ కాలభైరవాయ నమః అని మీరు ఎప్పుడు అంటారో, మీరు ఎప్పుడు లేచి కాలు భూమి మీద పెడతారో, మీరు ఎక్కడ అడుగేస్తారో, ఎక్కడెక్కడ తిరుగుతారో అక్కడ మీకు శ్రీ కాలభైరవ అనుగ్రహం అనేది పొందుతారు. కాబట్టి ఆ కాలభైరవుని మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకునేట్టుకైతే మీకు తప్పకుండా ఆ భగవంతుడు మీకు మంచి మేలు చేస్తారు. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి రావట్లేదు అనేది చూసి చెప్పగలుగుతాం. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుగైతే
మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది, గురువుగారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి దూరంలో ఉన్నట్టుకైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుకైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేర్లు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.